వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 8వ సర్గలో గల 1 నుండి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మనం సంతానోత్పత్తికై దశరథుడు అశ్వమేధ యాగము చేయ సంకల్పించుట అనే కథగా విందాం. ఈ విధమైన ప్రభావం గల ధర్మజ్ఞుడైన మహానుభావుడైన ఆ దశరథునకు చాలా కాలం వరకు వంశాన్ని నిలబెట్టే కుమారుడు కలగలేదు. పుత్రులు పుట్టలేదని చింతిస్తున్న ఆ మహాత్ముని మనసులో నేను సుతులను పొందడానికై అశ్వమేధ యాగం చెయ్యవచ్చు కదా అనే అభిప్రాయం కలిగింది. అతడు మంత్రులందరినీ సంప్రదించి యాగం చెయ్యాలి అని గట్టిగా నిశ్చయించి పురోహితులతో కూడా నా గురువులందరినీ తీసుకుని రండి అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించాడు. సుమంత్రుడు శీఘ్రంగా వెళ్ళి సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుని తదితరులైన బ్రాహ్మణోత్తములను, సర్వవేదములు తెలిసిన వారిని అందరినీ తీసుకువచ్చాడు. దశరథ మహారాజు వారిని ఆదరించి ధర్మార్థములతో కూడిన మధురమైన వచనాన్ని పలికాడు. పుత్రులు లేరని బాధపడుతున్న నాకు సుఖమనేది లేదు. అందుచేత అశ్వమేధ యాగం చెయ్యాలని నాకు అభిలాష కలిగింది. నేను యథాశాస్త్రంగా యజ్ఞం చేయదలిచాను. నా కోరిక ఏ విధంగా తీరుతుందో ఉపాయం ఆలోచించండి అని కోరాడు. వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ దశరథుని నిర్ణయం చాలా బావున్నది అని అభినందించారు. వారందరూ చాలా సంతోషించి దశరథునితో కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చి అశ్వాన్ని విడిచిపెట్టండి ప్రభు అని పలికారు. ఓ రాజా, పుత్రుడు కావాలని నీకు కలిగిన ఈ ఆలోచన చాలా ధర్మసమ్మతమైనది. నీకు తప్పక ఇష్టులైన పుత్రులు కలుగుతారు అని కూడా చెప్పారు. రాజు బ్రాహ్మణుల మాటలకు సంతసించి ఆనందంతో నికసలాడుతున్న చూపులతో మంత్రులతో ఈ విధంగా పలికాడు. నా గురువులు చెప్పిన విధంగా యజ్ఞ సంభారములను సమకూర్చి సమర్థులైన వీరులచే రక్షింపబడుచున్న అశ్వాన్ని విడిచి దాని వెంట ఉపాధ్యాయులను కూడా పంపించండి. సరయూ నది ఉత్తర తీరమున యజ్ఞభూమిని ఏర్పాటు చేయండి. శాస్త్రోక్త ప్రకారంగా నియమబద్ధంగా శాంతి కార్యాలను జరిపించండి. ఈ అశ్వమేధ యాగంలో అపాయకరమైన అపచారమేమీ కూడా కలగని పక్షంలో అందరి రాజులను దీనిని చేయగలిగి ఉండేవారు. అశ్వమేధ యాగంలో ఏమైనా ప్రమాదం కలుగునా అని పండితులైన బ్రహ్మరాక్షసులు చూస్తూ వేచి ఉంటారు. యజ్ఞానికి భంగం వాటిల్లితే యజమానుడు వెంటనే నశిస్తాడు. అందుచే ఈ క్రతువు శాస్త్ర ప్రకారం పూర్తి అయ్యేటట్లు చూడండి. మీరందరూ కార్యములందు ఆరితేరినవారే కదా అన్నాడు. మంత్రులందరూ దశరథుని మాటలు విని ఆయనను అభినందించి తమరు ఆజ్ఞాపించిన విధంగానే మేం చేస్తాం ప్రభు అని పలికారు. బ్రాహ్మణులందరూ ఈ విధంగా దశరథుని ఉత్సాహాన్ని వృద్ధి పొందించి అనుజ్ఞ తీసుకుని తిరిగి వెళ్లారు. బ్రాహ్మణులు వెడలిపోయిన తర్వాత దశరథుడు మంత్రులతో ఋత్విక్కులు చెప్పిన ఈ యాగం యథాశాస్త్రంగా జరిగేటట్లు చూడండి అని పలికాడు. ఆ రాజశ్రేష్ఠుడు సమీపమున ఉన్న సచివులను ఈ విధంగా ఆజ్ఞాపించి వారిని పంపివేసి ఇంటిలోకి ప్రవేశించి తన మనస్సునకు చాలా ఇష్టులైన పత్నుల దగ్గరకు వెళ్ళి నేను యాగం చేయనున్నాను, అందుచేత మీరు కూడా దీక్ష వహించండి అని పలికాడు. ఆ మాట వినగానే మంచి తేజస్సు గల ఆ దశరథ పత్నుల ముఖ పద్మాలు మంచు తొలగినప్పుడు పద్మాలు ప్రకాశించేటట్లు ప్రకాశించాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 8వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంతానోత్పత్తికై దశరథుడు అశ్వమేధ యాగము చేయ సంకల్పించుట అనే కథ రూపంలో విన్నాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 9వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగుని గూర్చి సంక్షిప్తముగా చెప్పుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.